అనారోగ్యముల నుండి నీకు స్వస్థత ఇస్తున్నారు. రకరకాల సమస్యల నుండి ప్రభువు నీకు విడుదలిచ్చి తన నామమును మహింపరుచున్నట్లుగా, తన రాజ్య వ్యాప్తిలో నిన్ను వాడుకున్నట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ప్లీజ్ రిమెంబర్ దట్ గాడ్ హ్యాస్ అ కన్సర్న్ ఫర్ యూ. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారని నమ్మి ఆయన్ను ఆరాధించగలిగితే, ఆయన స్తుతించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. దేవుని స్తుతిద్దామా? ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా నన్ను స్తుతిస్తున్నాము. ఆనాడు నోవహును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నాయన. మాలో ఏ అర్హత, ఏ యోగ్యత లేకపోయినా నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అని లేఖనంలో రాయబడినప్పటికీ కేవలం నీ కృప ద్వారా, అనిర్వచనమైన నీ ప్రేమ ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ మహిమ కొరకు వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎవరైతే నాయన ఎడబాటులో ఉన్నారో, ఒంటరితనంలో ఉన్నారో, కష్ట పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరు ముట్టి, దర్శించి, లేవనెత్తి, బలపరిచి నీ మహిమ కొరకు వారిని వాడుకోనండి ప్రభువా. నీ చిత్తానుసారంగా నడిపించండి.